హాయ్ అండి. చూసారా ఎమ్మి ఎమ్మి రవ్వ లడ్డు ఈజీగా టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డుని నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను ఈరోజు మా పాపతో చేయిస్తున్నాను. వచ్చేయండి చేసి చూపించేద్దాం. ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని దీనిలో కొంచెం ఎక్కువగానే నెయ్యి వేసుకొని అది నెయ్యి కాగాక డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేద్దామండి. ఇలా వేగనిద్దాం. డ్రై ఫ్రూట్స్ వేగాక చక్కగా ఒక బౌల్లోకి తీసుకుందాం. మా పాప ఏదో ఇంట్రెస్ట్గా చేస్తానంటుంటే తనకు నేర్పిస్తున్నాను, చేస్తాను తను. ఇలా తీసి పక్కన పెట్టుకుందాం. చక్కగా మొత్తం అంతా తీసేసాక ఈ నెయ్యిలోనే మనం రవ్వను కూడా వేయించుకుంటాం అన్నమాట. ఇదిగోండి, నేనైతే ఈరోజు 4 కప్పులు రవ్వను తీసుకుంటున్నాను. ఇది వెయిట్ వైజ్ అయితే 1/2 కిలో అండి. 1/2 కిలో రవ్వ తీసుకున్నాను. చక్కగా ఇలాగా దూరగా నెయ్యిలో ఇది చక్కగా మొత్తం పచ్చి వాసన పోయేలాగా, అంటే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. ఇలా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అప్పటికి మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. లేకపోతే అడుగంటేస్తుంది, మాడినట్టుంటే బాగుండదు. ఇలా తిప్పితే ఇంత త్వరగానే అయిపోతుంది. చక్కగా అయిపోయాక దాన్ని పక్కన పెట్టుకొని ఎండు కొబ్బరిని 1.5 కప్పు, అంటే 4 కప్పులు రవ్వ తీసుకున్నాను కదా, ఇది 1.25 అనుకోండి, లేదంటే ఫుల్ కప్పు ఎండు కొబ్బరిని ఇలా ఏమి లేకుండానే, ఎలాగో నెయ్యి వేసిన బాండీనే కదా, పెద్ద నెయ్యి ఏం లేదు, అయినా కూడా అడుగంటకుండా అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని కూడా వేయించుకొని ఓ పక్కన పెట్టుకుందాం. ఇది టేస్ట్ బాగుంటుంది. దీనికి వచ్చేసి నేను 4 కప్పుల రవ్వకి 2 కప్పులు షుగర్ తీసుకుంటున్నానండి. ఈ షుగర్కి ఒక 4 యాలకులు పెట్టి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వ దీనిలోనే షుగర్ని వేద్దాం. ఆరిపోయింది. దీనిలోనే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుందాం. పక్కన వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని, ఇంకా కొబ్బరి పొడి కూడా ఉంది కదా, దాన్ని కూడా వేసుకుందాం. దాన్ని కూడా వేసుకొని చక్కగా మొత్తం అంతా కలిగి తిప్పుకుందాం. చాలా ఈజీ అండి, ఇన్స్టెంట్గా చేసినట్టే ఉంటుంది. టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. కొంతమంది అయితే ఏదో పాకం పట్టేసి చేస్తూ ఉంటారు, అలా అవసరం లేదు. ఇలా చక్కగా చేత్తో కలిపిన తర్వాత పక్కకి కొంచెం దీనిలోకి అయితే 2 కప్పులు పాలు పడతాయండి. కాచి చల్లార్చిన పాలు, వేడి పాలు పోయొద్దు. వేడి పాలు పోస్తే ఉప్మాలా అయిపోతుంది వేడికి. అలా కాకుండా చక్కగా ఇలా తీసుకొని ఈ ఉండ చుట్టడం ఫస్ట్ పాపకు చేత కాదు కదా, నేను చూపిస్తున్నాను. చూసారా, రెడీ అయిపోయిన రవ్వ లడ్డు. ఓకేనా, బాగా చేయగలుగుతారు కదా, మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.